హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ట్రెండ్ సెట్టర్, మానవతాది, తన సంస్థ పేరులోనే ఇండియాని నింపుకున్న దేశభక్తుడు, సుచీర్ ఇండియా చైర్మన్ డాక్టర్ లయన్ కిరణ్ గారు ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్, ఆల్ గుడ్. సో రీసెంట్గా జరిగిన పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ అది మీరు విన్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది? యాక్చువల్గా నేను ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, అంటే జనవరిలో నేను ఐ వాజ్ దేర్ ఎట్ దట్ ప్లేస్. ఓకే. ఐ వెంట్ దేర్. సో పహల్గామ్లో అంటే కాశ్మీర్లో ఉన్న అన్ని ప్లేసెస్తో పాటు పహల్గామ్లో కూడా నేను ఐ వాజ్ దేర్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్ దేర్. సో ఐ మీన్ నేను చాలా డీప్గా, అంటే చాలా ట్రిప్స్ నేను కాశ్మీర్లో, అంటే ఐదర్ ఇట్ ఈస్ ఇన్ జమ్మూ ఆర్ కాశ్మీర్, రెండిట్లలో కూడా, శ్రీనగర్లో, ఆ రెండిట్లలో కూడా నేను చాలాసార్లు వెళ్ళాను. లాస్ట్ ఒక 6 monthsలో నెంబర్ ఆఫ్ విజిట్స్ చాలా ఎక్కువగా జరిగాయినాయి. అంటే ఒక ఫిలిం ఈవెంట్లో నేను గెస్ట్గా వెళ్ళడం కానివ్వండి, తర్వాత వేరే ఒక డెలిగేషన్కు సంబంధించినటువంటి ఒక దాంట్లో అలా చాలాసార్లు వెళ్ళాను ఈ మధ్యలో. సో ఐ గాట్ అక్వైంటెడ్ విత్ ఆల్ ద లోకల్లో ఉన్నటువంటి మనుషులతోటి కానీ, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తోటి కూడా ఎక్కువగా కనెక్ట్ అయ్యాం. అంటే మామూలుగా మనం ఇక్కడ ఉండి చూడడం వేరు, అంటే చాలాసార్లు ఇంతకుముందు వెళ్ళినా కూడా ఈ ఫ్రీక్వెంట్గా వెళ్ళడంతో ఇట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. అండ్ ఆబ్వియస్లీ యాజ్ అన్ ఇండియన్, మనకి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరిలాగానే నాకు కూడా ఇట్స్ చాలా పెయిన్ఫుల్. అంటే ఇమీడియట్గా నేను ఐ ట్విటెడ్ అండ్ ఆల్సో వీ కండక్టెడ్ ఏ క్యాండిల్ లైట్ ర్యాలీ కూడా ఇక్కడ మనం కండక్ట్ చేసాం దానికి. అండ్ నాకున్నటువంటి కాశ్మీర్లో ఉన్న ఫ్రెండ్స్లో, అంటే శ్రీనగర్లో కానీ జమ్మూలో కానీ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరితోటి మాట్లాడడం జరిగింది. అండ్ అక్కడ కొంతమంది టూరిస్టులకు సంబంధించి చాలా పూర్ వాళ్లకు కొంతమందికి కొంత సహాయం చేయడానికి కూడా నేను ఇమ్మీడియట్గా కొంత ఫైనాన్షియల్గా కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది. ఎవరైతే అలీ చనిపోయినాడో, అతను హార్స్ రైడర్, ఎవరైతే పోనీ రైడర్ ఉన్నాడో అతని కూడా నేను, అంటే ఎవరైతే అతను తీవ్రవాదుల్ని అతను ఆపేసి, ఐ మీన్ ఈజ్ ఓన్లీ ద ముస్లిం ఐ బిలీవ్, హీ డైడ్ ఓవర్ దేర్, హీ సాక్రిఫైస్ హిస్ లైఫ్. అతని కూడా ఒక ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ 1 lakh నేను అతను ఇమీడియట్గా అక్కడ పంపించడం కూడా జరిగింది. వావ్, సూపర్ సార్. సో ప్రతి సిచ్యువేషన్లో ఆబ్వియస్లీ మీ హ్యుమానిటీని ప్రూవ్ చేస్తూనే ఉంటారు మీరు. కమింగ్ టు దిస్ అటాక్, ఎందుకు ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి అంటారు? మీ అభిప్రాయం ఏంటి? సో ఇట్స్ నాట్ జస్ట్ ఏ సింగిల్ స్టేట్మెంట్. మనం ఒక సింగిల్ స్టేట్మెంట్లో దీన్ని డిఫైన్ చేయలేము. ఇట్స్ ప్యూర్లీ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ పొలిటికల్ ద సిస్టమ్. అంటే రైట్ ఫ్రమ్ 1942 నుండి మొదలు పెడితే కూడా, అంటే 1940 నుంచి, ప్రిసైజ్లీ 1940 నుంచి కూడా ఈ అండర్స్టాండింగ్, అంటే మనకు అప్పుడు ఉన్నటువంటి 562 ప్రిన్స్లీ స్టేట్స్, అంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒక స్టేట్ కదా, అలాంటివి ఉన్నాయి కదా. 562 ప్రిన్స్లీ స్టేట్స్ డిఫరెంట్ అని, ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఇక్కడ మన దగ్గర ఇట్లా ఇండియా అన్ని చోట్లలో ఉన్న వాటిని కలుపుకుంటున్నప్పుడు చాలా క్రిటికల్గా బార్డర్లో ఉన్న వాటిని మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలనేది సరిగ్గా జరగలేకపోయిందేమో అన్నది నా లిమిటెడ్ నాలెడ్జ్ తోటి ఉన్నటువంటి నాకు ఆలోచన అది. బికాజ్ ఇట్స్ అ వెరీ క్రిటికల్. ఎప్పుడు కానీ ఎక్కడైనా చిన్న ఊళ్ళో కూడా తీసుకుంటే గట్టు పంచాయతీలు అంటాం మనం. అంటే ఇట్స్ అ బార్డర్లో ఒక ల్యాండ్ లార్డ్కు ఇంకో ల్యాండ్ లార్డ్కు మధ్యన వచ్చి అది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీస్లో మధ్యలో, బ్రదర్స్ మధ్యలో ఉన్నప్పుడు కూడా అది గట్టు పంచాయతీలు అని చెప్పేసి ఇట్స్ బార్డర్ డిస్ప్యూట్స్ అనేది వస్తాయి. అలాంటప్పుడు మనకు ఒక కంట్రీగా మనం విడిపోతున్నప్పుడు న్యాచురల్గా అక్కడ ఉండేటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అది. సో దాన్ని మనము ఎంత ఫాస్ట్గా మనం రియాక్ట్ అయిపోయి ఎంత విజన్తో వెళ్ళాలి. అంటే మనం సాఫ్ట్ స్టేట్, మనం చాలా చాలా పొలైట్గా ఉంటాము, అది ఇవన్నీ సెకండరీ అండి. సో మనం తీసుకునే ఒక డెసిషన్ అది తరతరాలకు సంబంధించినట్టు అయినప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అంటే అక్కడ నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ద వే ద ఈడియట్స్, అంటే ఇక్కడ ఏదైతే పాకిస్తానీ ఈ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో, పాకిస్తానీ పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళు యాక్ట్ చేసినంత స్మార్ట్గా మనం చేయలేకపోయామేమో. అంటే దానికి మనం ఇచ్చుకునేది ఏంటంటే, మనం చాలా సాధు స్వభావం ఉన్నది మనం వీ డోంట్ వాంట్ టు వి ఆర్ మోర్ డిప్లొమాటిక్ వే వీ హ్యాండిల్ అని అంటాం. బట్ సర్టెన్ టైమ్స్ ఇట్ మే నాట్ హెల్ప్ అస్. ఎట్ వాట్ కాస్ట్? ఇవాళ మనం దాదాపు కొన్ని లక్షల మందిని మనం ఇప్పటిదాకా మనం పొడగొట్టుకున్నాం. అంటే 1967లో వారు జరిగినప్పుడు కానీ, 70లో జరిగినప్పుడు కానీ, అన్నిట్లలో కొన్ని చాలామందిని మనం పొడగొట్టుకుంటూ వస్తున్నాం. వీటన్నిటికీ రీజన్ ఏంటి? వీటన్నిటి ఇలా కావడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే, ఆ స్టార్టింగ్లో జరిగినటువంటి ఆ రాంగ్ డెసిషన్, ఎప్పుడైతే ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ మన ఇండియాలో కలవాలా, వాళ్ళు కలవాలని బ్రిటిషర్స్ ఎప్పుడైతే చెప్పినారో, వాళ్ళని అడిగించినప్పుడు, యాజ్ యూ నో, బ్రిటిషర్స్ ఆర్ ఆల్వేస్ డివైడ్ అండ్ రూల్ లాగా ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు.
బట్ అక్కడ మీరు వాళ్ళకు ఒక 2 months ముందో 3 months ముందో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫస్ట్ హరి సింగ్ ఈజ్ అనదర్ అంటే ఐ కాల్ హిమ్ యాజ్ అన్ ఇడియట్ కింగ్ అనుకుంటాను నేను. ఆడు కూడా ఏం చేస్తాడు, నేను లేదు నేను సపరేట్గా ఉంటాను అని చెప్పాడు. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఏ సపరేట్ కంట్రీ, నేను సపరేట్గా ఉండిపోతానని చెప్పాడు. సో దే హ్యావ్ గివెన్ ఎ ఛాన్స్. ఆ తర్వాత సైరల్ అని ఒక బ్యారిస్టర్ను ద బ్రిటిష్ గవర్నమెంట్ దే అపాయింటెడ్ హిమ్ యాజ్ ఓడికల్ దట్ ఈ బార్డర్ లైన్ అను, అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యన యాక్చువల్ లైన్ను చేయడానికి అని చెప్పేసి ఈజ్ అ బ్యారిస్టర్ అండ్ ఈజ్ అన్ అడ్వకేట్. అతన్ని లండన్ నుంచి పిలిపించి అతనికి ఇచ్చిన టైం ఎంత అంటే 5 weeks యూ డ్రా ద లైన్ అని చెప్పారు. మనం ఒక చిన్న బిల్డింగ్ చేయాలనుకుంటే కూడా 2 months 3 months దాకా అడుగుతాడు ఆర్కిటెక్ట్. యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి, అక్కడిదేంటి ఇక్కడిదేంటి అనేది చూడాలి. ఈ లోపల జిన్నా స్టార్టెడ్ మెజారిటీ ఉన్న దగ్గర అంతా కూడా మాకు మా స్టేట్స్ ఉండాలి అది ఇదని చెప్పేసి అతను ఈ స్టార్టెడ్ కమింగ్ టు ద కాశ్మీర్, ఇక్కడ అక్కడ వచ్చి అన్నీ మాట్లాడడం. దాని నేషనల్ కాన్ఫరెన్స్, ఇంతకుముందు ముస్లిం కాన్ఫరెన్స్ ఉంది, దాని నేషనల్ కాన్ఫరెన్స్ అయింది అప్పుడు. సో షేక్ అబ్దుల్లా అప్పుడు 1930s అతను స్టార్ట్ చేసిన దాన్ని ఇవన్నీ కనుక తీసుకుంటే అక్కడ దాన్ని ప్రాపర్గా నెహ్రూ అండ్ టీమ్ ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయింది అనేది నాకు ఉన్నటువంటి ప్రధాన భావన. దాదాపు 200 సంవత్సరాలు మనం బ్రిటిషర్స్ తోటి 200-300 సంవత్సరాలు అయితే అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ కానీ అంతకుముందు ఉన్నటువంటి ఇన్వేడర్స్ ఎవరితో అయితే మనం ఫైట్ చేస్తూ వచ్చామో వాళ్ళతో చేస్తూ వచ్చిన తర్వాత కనుక తీసుకుంటే మళ్ళీ 79 years నుంచి మళ్ళీ మనం ఇదే బాధలు పడుతున్నాం. ఇస్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్, ఇస్ ఇట్ రియల్లీ నీడెడ్? సో పాకిస్తాన్ కాశ్మీర్ అని మనం అంటాం, ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు. 2009లో అనాటానమస్గా మేము సపరేట్ ఏదో పెట్టామని అనుకుంటూ వాళ్ళు ఊహించుకొని మాదిది అంటే దే డిక్లేర్ ఇట్ యాజ్ ఇదేదో ఇండియా వచ్చేసి మమ్మల్ని చేసేసింది, ఇండియా వచ్చేసి బంగ్లాదేశ్ని మా నుంచి విడగొట్టేసింది అని వాళ్ళకి అదొక రకమైన కసి పెంచుకున్నారు వాళ్ళు. బట్ అది ఆ టైంలోనే వన్స్ ఫర్ ఆల్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఇండియాలో హరి సింగ్ ఎందుకు డెసిషన్ తీసుకొని ఇండియా వైపు వచ్చాడు, అతను ఇండిపెండెంట్గా ఉందామనుకున్న మనిషి స్లోగా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ దీన్ని గిల్గిట్లో కానీ దీంట్లో వాటిని ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతూ కనపడింది. ఈ థాట్ నేను వీళ్ళతో నేను నెగలేను, నా కెపాసిటీ సరిపోదు అంటే ఆ రకమైనటువంటి విజన్, ఆ రకమైనటువంటి కెపబిలిటీస్ ఉండాలి, అండర్స్టాండింగ్. ఆశ అనేది ఉంటుంది ప్రతివాడికి, నేను సపరేట్ కంట్రీగా ఉండిపోతాను అనే. మిగతా అన్ని చోట్లలో మనం మిడిల్ ఈస్ట్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా, అలా ఇతను కూడా ఏదో ఆశలు కళ్ళలు కన్నాడు. బట్ నీకు అపోనెంట్స్ ఎవరు? మనం వీఆర్ క్వైట్, నీకు ఇష్టం ఉంటే రా, లేకపోతే వాళ్ళు వదిలేస్తామని చెప్పాం. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఇందాక మనం అంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ వెళ్తున్నా మన జనరేషన్ బై జనరేషన్ మనం డెవలప్ అవుతున్నా కానీ స్టిల్ వీఆర్ లైక్ మహాత్మా గాంధీ ఫాలోవర్స్. అంటే మీరు కొట్టండి అయినా సరే మేము ఇంకొక చంప చూపిస్తాము అన్న వేలోనే మన సిస్టమ్ ఇంకా వెళ్ళడం వల్ల మేబీ చాలా మందిని మనం నష్టపోతున్నాము. సో ఈ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇంటెలిజెన్స్లో ఫెయిల్ అయిందంటారా, గవర్నమెంట్లో ఫెయిల్ అయిందంటారా? అదే అండి, అంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మనకు అది సెన్సిటివ్ ప్లేస్ అని అనుకున్నప్పుడు అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కనుక మనం అనాలిసిస్ చేస్తే ఇది ప్యూర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. డెఫినెట్గా ఇప్పుడు మనం మాట్లాడకూడదు దాన్ని, బికాజ్ మన కళ్ళ ముందు ఉన్నదంతా కూడా ఈ ఫెయిల్యూర్ అనేది ఏది అయినా కూడా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించాలి. వీ షుడ్ నాట్ అంటే మోరల్గా మనము ఇంట్రాస్పెక్షన్, ఇంటర్నల్ సర్జరీ ఇవన్నీ కూడా మనం తర్వాత చేసుకోవచ్చు. బట్ ఇట్స్ అ ప్యూర్లీ అక్కడ ఒక గెస్ట్లు ఒక టూరిస్టులు వస్తారనుకుంటున్నప్పుడు ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్లో మనకున్నటువంటి అన్ని కొన్ని వేల మంది లక్షల మంది మనకు పారామిలిటరీ ఉంది, అక్కడ సిఆర్పిఎఫ్ ఉంది, అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఉంది, అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది. వీళ్ళందరూ ఉన్న తర్వాత మీరు ఎనీవేర్ ఎక్కడన్నా చూడండి, నేను 4-5 రకాల యూనిఫామ్స్ కనపడుతుంటాయి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి చూస్తే. సో ఇంత సెన్సిటివ్ ప్లేస్లో అంత ఇదిగా ఎలా వదిలేశారు? అందులో కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటుందంటే దాన్ని ఆనుకొని మొత్తం మీరు చూస్తే, మీరు ఏ విజువల్లో చూసినా ఎందుకంత ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ ఉన్నప్పుడు అక్కడ ఇన్ని రోజుల తర్వాత మనకి ఎంత ఇంటెలిజెన్స్ డెవలప్ అయి ఉండాలి, ఎంత డేటా అవైలబిలిటీ ఉండాలి. సో ఇక్కడ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి సంబంధించింది అన్నప్పుడు వాళ్ళు అక్కడ లోకల్ సపోర్ట్స్ అంటే బై వే ఆఫ్ ద లాంగ్వేజ్ అనుకోండి, లేదా ఇంకోటి వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నప్పుడు స్లీపింగ్ సెల్స్ ఉంటారు అండ్ అండర్ గ్రౌండ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఎక్కడైనా రియాక్ట్ అవుతారు అనుకున్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఎలా ఉండాలి? Why it is not covered with a proper CC cameras? Exactly. Why it is not covered with a drone and regular intelligence కి ఎందుకు ఉండకూడదు? మీరు రెగ్యులర్ ఉన్న ప్రాంతాలు పక్కన పెట్టేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ సెన్సిటివ్ ప్లేసెస్ ఏంటి, టూరిస్టులు ఎక్కడ వస్తారు, మెయిన్ టార్గెట్ ఏది టెర్రరిస్ట్
టు గెట్ వాళ్ళు ఏం చేసినా ఎందుకు చేస్తారంటే వాళ్ళు వీళ్ళని చంపడం వల్ల ఆ ఏరియా అంతా వెళ్ళి వాళ్ళ కంట్రోల్లో కలుస్తుంది లేదా వాళ్ళకి స్వాతంత్రం వస్తుంది అనేది కాదు. వాళ్ళు దే వాంటెడ్ టు గెట్ నోటీస్డ్. ఏ టెర్రరిస్ట్ యాక్ట్ అయినా కూడా వాటి అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఈస్ వాళ్ళ ప్రెజెన్స్ను చూపించుకోవడానికి. దట్ ఈస్ వాట్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా మంది అమాయకులే బలవుతారు కానీ మెయిన్ టార్గెట్స్ ని ఎందుకు వీళ్ళు అంటే కెలికి వదిలేస్తారు అంటుంటారు మీ కదా, ఉద్దేశం వాళ్ళని ఎందుకు ఏంటంటే- టార్గెట్ చేయరు? అనవసరంగా వీళ్ళు బలైపోతున్నారు కదా. అంటే అలా కాదండి, రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే మెయిన్ టార్గెట్ అమాయకులు కావద్దు, ఇంకొకళ్ళు బలి కావాలనుకోవడం కూడా తప్పది. అది there is అంటే also not ఇంకొకరు right. అవ్వాలి అని కాదు సార్. No, I got your point. ఫేస్ టు ఫేస్, పర్సన్ టు పర్సన్ దే క్యాన్ ఛాలెంజ్ ఈచ్ అదర్ వెన్ దే ఆర్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ విత్ ద గవర్నమెంట్. ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేస్తే దాన్ని అది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద తీసుకోరు. ఇట్స్ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న కెపాసిటీ వాళ్ళకి సరిపోదనే విషయం ఇండియన్ గవర్నమెంట్ తోటి, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ తోటి పెట్టుకోగలుగుతారా? వాళ్ళు పెట్టుకోలేరు. పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంటారు? దే వీకెన్ ద సిస్టమ్. ఏదో వచ్చి దొంగచాటుగా అలా కవర్డ్ లాగా వచ్చి అటాక్ చేసి పోవడం అనేది మామూలుగా వాళ్ళు చేసే పనులు ఎక్కడైనా కూడా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు పొలం కనుక తీసుకుంటే మనకున్నటువంటి ఆర్మ్ ఫోర్సెస్ని కూడా వాళ్ళు అటాక్ చేస్తారు. అది సో ఈవెన్ ఆర్మ్ ఫోర్సెస్ జరుగుతున్నప్పుడు కూడా నా ఒపీనియన్ ఏముండిందంటే వెన్ దే ఆర్ గోయింగ్ టు టార్గెట్ యూ, మీరు ఫైటర్స్నే మీరు సేఫ్ గార్డ్ చేసుకోలేకపోతే ఎలా ఉంటుంది అది? సో అక్కడ ఒక ఇంకా అడ్వాన్స్డ్ మనము స్పేస్లో తీసుకున్నా ఇంకా దేంట్లో తీసుకున్నా కూడా టెక్నాలజికల్గా ఏ ఇన్నోవేషన్లో ఉన్నా కూడా ఐదర్ ఇండియన్ కంపెనీ కాకపోయినా ఇండియన్ టెక్నోక్రాట్ అయితే ఉంటాడు డెఫినెట్గా అందులో, వరల్డ్ వైడ్గా దేంట్లో తీసుకున్నా కూడా. సో అలాంటప్పుడు మనం ఇంకా టెక్నాలజీని దీంట్లోకి ఎందుకు వాడుకోలేకపోతున్నాం? వెన్ వీఆర్ స్పెండింగ్ ద మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఫర్ ద డిఫెన్స్, మనం ఆ ఏరియాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కాశ్మీర్ మనదైన కాశ్మీర్ను మనది అనిపించుకోవడానికి మనం ఇంతగానో ఫైట్ చేస్తున్నాం. కొన్ని దశాబ్దాల పాటు మనం ఫైట్ చేస్తూ వస్తున్నాం. ఇస్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్? అంటే మనకు అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనకు తెలుసు అది. ఇప్పుడు కాకపోతే ఇంకా 30 ఏళ్ళు ఇలాగే ఉంటే ఇంకా 30, 40, 50 ఇయర్స్ ఉంటుందని అనుకుంటున్నప్పుడు వై ఆర్ వీ కీపింగ్ క్వైట్? ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ లాస్ట్ 10 ఇయర్స్లో కనుక తీసుకుంటే ఆర్టికల్ 370 దట్ ఈస్ అ బ్యూటిఫుల్ డెసిషన్. ఒక్కసారి అసలు ఏం లేకుండా బ్లడ్ బయటికి రాకుండా తీసుకొచ్చిందంటే ఆర్టికల్ 370 విషయంలో తీసుకున్నప్పుడు. అలాగే అక్కడ ఎలక్షన్స్ పెట్టాలని అంత తొందరగా చేయాల్సిన పని లేకుండా ఉండింది. బట్ ఓకే, కోర్ట్స్ డెసిషన్ మనం ఏం కౌంటర్ చేయలేము. కానీ అక్కడ అది కంట్రోల్ రాకుండా ఎప్పుడైతే అసెంబ్లీ అనేది ఒకటి ఉంటుందో, ఎమ్మెల్యేలు అవుతారో, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఎవరు ఉంటారు? అక్కడ లోకల్ ఓటర్ మేబీ స్లీపింగ్ సెల్ అయి ఉండొచ్చు, ఒక టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు, ఇంకెవడని ఉండొచ్చు. పొలిటీషియన్ విల్ యాక్ట్ లైక్ ఎ పొలిటీషియన్ ఓన్లీ. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సినటువంటి ఓటర్ అన్నప్పుడు ఆ ఓటర్కి ఏది కావాలనుకుంటే అలాగా వాళ్ళు చేయాల్సి వస్తుంది. నేను టెర్రరిస్ట్ల మీద రైజ్ చేసినప్పుడు వాళ్ళు బిల్డింగ్స్ అన్ని కొల్లగొడితే మళ్ళీ ముఫ్తీ మొహమ్మద్ అది ఆ లేడీ అండ్ ద చీఫ్ మినిస్టర్ ఆవిడ అండ్ ఫరూక్ అబ్దుల్లా వెళ్ళేసి దాని మీద గొడవ చేస్తున్నారు. నిన్న మొన్ననేమో ఇది చాలా తప్పు అని అన్నారు. సర్టన్ డెసిషన్, సర్టన్ సిగ్నల్స్ వెన్ వీ వాంటెడ్ టు సెండ్. మరి పాకిస్తాన్ మీద గొడవ పెట్టాలన్నప్పుడు పాకిస్తాన్ మనుషులు ఇక్కడ ఉంటే వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? ఎగ్జాక్ట్లీ.